హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు ఫ్రెండ్స్, లైక్ కూడా చేస్తలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. హాయ్ చెప్పు, నువ్వు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు కొద్దిగా. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పెసరపప్పు పునుగులు అయితే చేయబోతున్నాను. ఎలా చేస్తానో చూపెడతాను మీకు. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచేసుకున్నాను చూడండి. ఇవైతే పచ్చిమిరపకాయలు కొన్ని కట్ చేసుకున్నాను. నానబెట్టిన పెసరపప్పు అన్నమాట. 2-3 గంటల ముందు అయితే నానబెట్టేశాను. పొద్దున్న అన్నం అయితే చాలా ఉంది. ఇక అన్నం అయితే తాలింపేస్తాను ఫ్రెండ్స్. వృత్తి బాగా చూడండి. మా చైత్ర పాప అక్కడ ఆడుకుంటాను మంచం మీద. ఇప్పుడైతే ఈ నానబెట్టిన పెసరపప్పును అయితే మంచిగా రుబ్బుకుంటానంటే మిక్సీ పడతాను. మిక్సీ పట్టిన తర్వాత అయితే ఇవన్నీ కలిపేస్తాను. ఇవన్నీ కలిపేసిన తర్వాత అయితే వేడి నూనెలో అయితే వేస్తాను ఫ్రెండ్స్. ఎలా వేస్తాను చూపెడతాను. ఇవైతే అలిచింతకాయలు మా ఊర్లో కాసినాయి అన్నమాట. మాకైతే మా ఇంటి పక్కన వాళ్ళు అయితే ఇచ్చారు. చూడండి, కేజీ వరకు ఉన్నాయి. మంచిగా కర్రీ చేస్తే సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే ఇక దొరకవి, ఇవి రేటుగా అన్నమాట. చూడండి, ఇవైతే అలచింతకాయలు. పొద్దున్నది అన్నం ఉన్నదని చెప్పాను కదా, దాన్ని నేను తాలింపు వేయడానికి అయితే ఇవి కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇక చున్ని మీద ఒక ఆమె కూర్చున్నది, ఒక ఆమె అయితే గుంజుతుంది. పడతావు చైత్ర పాపకి అయితే ఈరోజు స్కూల్ లేకుండే మస్తు ఆడుకుంటుంది. పడతారు బేట, పడతావు. ఆడుకో చైత, ఆగాడు ఆడాడు. ఏం కాదు, అయిస్తే పో. ఎత్తుకోండి కదా, అది ఇమ్మంటాను. అయిస్తే ఇద్దరు ఆడుకోండి కదా. ఈ బేట కూర్చో, అడు కూర్చో, కూర్చొని ఆడుకో, కూర్చొని. ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను నేను. ఎందుకు బేటా గుంజుతుంది, ఆగదు. అదే మరి అట్లా చేస్తున్నారు అప్పటి నుంచి. పడతావు, ఇంకా పడతావు మరి. అవి ఒక కాలు కింద పడతారు. వస్తున్నా. ఇప్పుడైతే నేను పెసరపప్పు పునుగులు చేయడానికి అయితే ఇలా పట్టేశాను, మిక్సీ పట్టేశాను పప్పుని. కడాయి పెట్టేసిన తర్వాత అన్ని మిక్సీ వేసుకుంటాను. కడాయి అయితే పెట్టేసుకుంటాను. స్టార్టర్ అయితే మా వాళ్ళు తీసుకెళ్తాను. కడాయి అయితే వెలిగించుకుంటాను. పొద్దున అన్నం ఎందుకు మిగిలిందంటే మా వాళ్ళు తినలేదు, నేను ఒక్కదాన్ని తిన్నాను. మధ్యాహ్నం తినలేదు, అందుకనే బాగా మిగిలిపోయింది అన్నం. నేనైతే పోసుకుంటున్నాను. కొంచెం ఉన్నాయి కదా పునుగులు, కొంచెం నూనె అయితే సరిపోతుందని కొంచెం నూనె అయితే పోసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను చూడండి, ఇలా అయితే మిక్సీ పట్టేసాను. కొంచెం నీళ్ళు ఊరాయి అన్నమాట. ఇది దీంట్లోనే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటున్నాను. దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ కలిపి కచ్చాపచ్చాగా రోకల్లోనే దంచేసుకున్నాను. ఇదిగో దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను. కొన్ని మిరపకాయలు అయితే వేసేసుకున్నాను. చట్నీ అయితే ఏం చేయలేదు, అందుకనే మిరపకాయలు ఎక్కువ వేసాను ఫ్రెండ్స్. వీటితోటి చట్నీ కూడా అంత అవసరం లేదు. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, ఉప్పు వేసేసుకొని అన్నీ ఇలా కలిపేసుకుంటున్నాను నేను. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. గారెల కన్నా ఇవైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నూనె అయితే వేడైపోతుంది.
దీంట్లో నేను మిక్సీ పట్టేటప్పుడు జీలకర్ర వేసేసుకున్నాను కొంచెం. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర అయితే వేసేసాను. నూనె అయితే వేడైపోయిందో లేదో చూద్దాం. నూనె అయితే వేడి కాలేదు. నూనె వేడయ్యే వరకు మనం అన్నం పోపు వేసుకునే దానికి సిద్ధం చేసుకుంటాను. నేను అన్నాన్ని అయితే పొడి పొడిగా చేసుకుంటాను. పొద్దున్న అన్నం ఎక్కువ ఉందని ఇక అన్నం ఏం వండడం ఇంత అన్నం అయితే ఉంది ఫ్రెండ్స్. మధ్యాహ్నం అందరం తినుంటే మంచిగా అయ్యేది, అయిపోతుండని అన్నాన్ని మళ్ళీ పడేయడం ఎందుకని ఇవైతే సరిపోతుందని ఇక పునుగు కూడా చేసుకుంటున్నాను. ఈ అన్నం అయితే సరిపోతుందని ఇక నేనైతే వండలేదు. నూనె వేడయ్యే వరకు ఇలా అయితే దీన్ని కలిపేసుకుంటున్నాను, పొడి చేసుకుంటున్నాను, కలిపేసుకుంటున్నాను అంట. ఇలా అయితే పొడి చేసేసుకున్నాను, కలిపేసుకొని పక్కన అయితే ఉంచేసుకుంటాను. ఇదైన తర్వాత అయితే తాలింపు వేస్తాను. తర్వాత వేడివేడిగా తినచ్చు. అన్నం పొడి చేసిన తర్వాత అయితే కడిగేసుకున్నాను చేతులని. నూనె అయితే వేడైపోయిందేమో చూద్దాం. నూనె మంచిగా వేడైపోయింది. ఇలా కలిపేసుకొని ఇలా చిన్న చిన్న పునుగుల మాదిరిగా వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పొద్దున మనం టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు. దీంతో అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుంది. మా వాళ్ళు అయితే ఉరుక్కుంటూ వస్తున్నారు, మా ఆయన ఆపుతున్నారు. అవుతుంది ఇస్తా నీకే ఫస్ట్. ఏమైంది పడినా ఉండండి నా దగ్గర వేసుకుంటా. మా కృతిక పడ్డది కింద పాపం. ఇంతే పిండి ఇంకెంత పిండి బాగా పిండి చేస్తే మంచిగా కాదు. ఏమవ్వది పాపం. మా కృతిక పాపకు దెబ్బ తగిలింది, చిన్న దెబ్బ. కట్టుకోవాలి. ఈమెను తీసుకెళ్ళు, మా ఈమెయినది ఇద్దరికి. నేను తిన్నా ఇక్కడ, ఏం తిన్నా నీకు ఇయ్యకుండా ఏం తిన్నా. అమ్మ చూసినామా కదులుతుంది. ఆగు పిండి తినద్దు, పిండి తినరు. ఇది కదులుతుంది కదా. చూడండి ఒకసారి టర్న్ అయితే చేసుకుంటున్నాను వీటిని. ఈ పిండి తింటావా? నీకు ఎప్పుడు పిండి తినాలి అట. ఇది పప్పు పట్టు తిను. అది ఏమైంది మంచిగా ఉందా? చూడండి ఫ్రెండ్స్, పప్పు తింటుంది, రుబ్బిన పప్పుని. పాపం మమ్మీకి నోటికి దెబ్బ తగిలింది, అలా ఆడుకుంటున్నప్పుడు కింద పడ్డది. పెరుగుగా అయితే దెబ్బ తగిలి. తింటావా? మళ్ళీ తింటావా? తిను, నువ్వు తిను. ఇదిగో పిండి ఇక్కడ ఇదైతే పగిలింది మా కృతిక పాపది ఇక్కడ లోపల. కానీ ఆమె కొంచెం గట్టిది అనిపిస్తుంది నాకు. మంట తగిందా? తింటావా అని చెప్తే ఇన్న వస్తుంది. మెల్లగా
దెబ్బ ఎక్కడ తగిలింది బెట నీకు దెబ్బ? అదిగా పిండి తినద్దు, కడుపు నొస్తుంది, బొత్తను ఇవి చేస్తాను కదా, ఇవి తిను. మళ్ళీ తింటావా? ఇవి కడుపు నొస్తుంది నీరు. అవుతుంది, ఇస్తావు. ఇలా అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని అయితే ఉడికించుకుంటున్నాను నేను. చెప్తే వినాలా? అవుతుంది, ఆగు. అవుతుంది. నాకు గుడ్డగలు కదా నువ్వు. ఇస్తాను కదా, ఇస్తావు. ఫ్రెండ్స్, పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, ఇలా అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా. గిన్నెలో తీసుకుంటున్నాను. నేను కొంచెం పప్పునే నానబెట్టాను, ఎందుకని కొంచెం సరిపోతుందని. మళ్ళీ ఒక వాయి అయితే వేసుకుంటున్నాను. చిన్నగా వేసుకుంటున్నాను, ఎందుకంటే చిన్నవి వేసుకుంటే మంచిగా లోపల ఉడుకుతాయి, లేకుంటే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. పెద్ద సైజు వేసుకుంటాను. ఆగా ఇస్తావు, నీకేస్తా, ఫస్ట్ నీకేస్తా. అవుతుందా? ఇస్తావు. అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి పునుగులు. ఫస్ట్ నువ్వే తింటావా? పప్పే తింటాంది. ఇస్తావు. చిన్న చైతు, డాడీని పిలు. ఫస్ట్ డాడీని తినమంట, తర్వాత నువ్వు తిను. ఈమె తినడానికి మొత్తుకుంటావు, ఒకటి తిను. అవునే, ఇగో నువ్వు కూడా తిను. చేయి అడిగినాను కడు ఊదుదా. నీకు పిండి తింటాను, అది ఎడు తీసుకెళ్తాం? మందికి పంచడానికి తీసుకెళ్తాం. ఎవరు లేరా? మా ఆయన అయితే చాలా బాగుంది అన్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నేను చెప్పాను కదా. ఇస్తా, టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పడిపోయిందా? కూర్చొని తిను పోపో, మంచిగా కూర్చొని తిను, మంచిగా ఫ్యాన్కి కూర్చొని తిను. మనం పప్పు చారు చేసినప్పుడు లేదా పప్పు చేసినప్పుడు చాలా బాగుంటాయి చేసి తింటే పప్పు చారుతోటి. ఇయ్యన్న మళ్ళొకటి, ఒకటి తినేసింది, మళ్ళొకటి ఇమ్మంటుంది. మిర్చి తీసిస్తాం. చూడండి, మంచిగా ఉడికిపోయి పైన అయితే క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగున్నాయి. తిను. ఇప్పుడు పోపేసిన అన్నంతో వీటిని అయితే తింటాం మేము. చాలా బాగున్నాయి. ఏం పట్టిగా నేను పోపేస్తా, పట్టలేదు కానీ ఇవే
తినవా తిన్నది ఇప్పుడే గిన్నె ఖాళీ చేస్తే అన్నం తోట ఏం తింటారు అయిపోయినాయి ఇక నా వంతు ఇవి మీ వంతు లేవు సరేనా సరే తిను ఇగో మా వాళ్ళు తినేసిండ్రు చూడండి ఇలా అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్లేవర్ మా వాళ్ళు ఒక వాయి లాగించేసిండ్రు ఇంకో వాయి అయితే మిగిలింది ఇది నాదన్నమాట ఇంత అయిపోయినా మరెంత ఇటు చేస్తా ఉంటే ఇటు తింటా ఉంటే ఎక్కడ ఉంటాయి పోయి పట్టరాదు పట్టరాదు డాడీ పట్టరాదు మెల్లగా తీసుకెళ్ళి తినేసాయి మొత్తం మా వాళ్ళైతే మస్తు మెల్లగా మళ్ళా లేదు ఒక పరేషాన్ చేయకుండా అమ్మ మొత్తం నూనె పోసేసుకున్నాను పొద్దున్నే ఏం చేసేటప్పుడు పకోడీ చేసేటప్పుడు చేయి మీద పడ్డాయి అనమాట కొన్ని నూనె డ్రాప్స్ అందుకే కొంచెం భయమైంది ఇప్పుడైతే ఫ్రై అన్నం అయితే పోపేసుకుంటున్నాను ఆల్రెడీ నూనె వేడైపోయింది కదా ఆవాలు నేను తీసుకొస్తాను ఆవాలు అయితే వేసేసుకున్నాను తర్వాత అయితే కరివేపాకు వేసుకుంటాను ఇక ఇప్పుడైతే అన్నం తాలింపు వేస్తాను ఫ్రెండ్స్ అన్నం అయితే తాలింపు అందరు చేస్తారు కదా మీకు అయితే అందరికి తెలుసు ఇక పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు మళ్ళీ పడతారు ఎందుకు చేస్తున్నారు కూర్చో కూర్చోబెడ కూర్చో ఇప్పుడైతే మేము ఇక అన్నం తినేస్తున్నాము లేదు లేదు అడుగు అడుగురు నీకు ఇస్తే ఆప్లెట్లు ఇస్తుంది అమ్మ ఆప్లెట్లు ఇస్తే నీకు చేయి పెట్టింది ఎట్లా ఏం చేసింది కాలు పెట్టింది చేయి కాదు వేరే ఫ్రెడీ నీతో తినది కానీ పరిచయం చేస్తాను లేవకలే లే పెట్టలే ఇస్తాడు ఇస్తాడు వేరే ప్లేట్ ఇస్తాడు ఇక్కడ తింటా ఉండు ఇక తీసుకున్నాను అది ఇదే మరి ఫస్ట్ ఇటే ఈమె కంటే ఇస్తా ఇస్తా బేట నువ్వు తీసుకురాపో నువ్వు కడిగి రాక ఇట్లా తిన బేట మమ్మీ ప్లేట్ కడిగి తిను మంచిగా ఉందా కృతికా కృతికా మంచిగా ఉందా పయా తినొస్తాను పాపం నాకు భయమైంది మళ్ళీ ఇద్దరు ఇక అద్దు నేను ఇక్కడ తింటాను అక్కడ ఎట్లా ఉంది బేట తినిందా తిన్నది తిన్నా ఇంకేంది ఇగో ఆ ప్లేట్ కావాలి పునుగులే 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 ఎన్ని మిగిలిన అన్ని తినండి అన్నీ ఒక్కొక్కటి వేడి ఉన్నాక లాగేసినాం ఇక ఇగో నా మూడేది ఇగో నాకు నీకు మిగిలింది కృతిగా తింటుంది ఈమెకి ఇచ్చినావా ఇచ్చిన కదా ఒకటి ఆమెకి 2 బాయ్ పెట్టు బేట బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు కృతిగా బాయ్ చెప్పవా ఇంకోసారి చెప్పవా సరే